Hello, 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 hello. Good morning. Good morning, sir. Good morning. నిన్న నా సౌండ్ వినిపించలేదా మీకు? అవును సార్. మీ సౌండ్ నాకు వినిపించలే. సమ్ టెక్నికల్ ప్రాబ్లం. అడిచి అడిచి చాలా ఇంకా క్లోజ్ చేసినాం. హలో, హలో. గుడ్ మార్నింగ్ ఆల్. వినిపిస్తుందమ్మా ఇప్పుడు నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. హలో. హలో, వినిపిస్తుందమ్మా నేను మాట్లాడేది? హలో. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. హలో. పడుతుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. హలో. వినిపిస్తుంది సార్. హలో. హలో. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. హలో. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. హలో. హలో. సార్ వినిపిస్తుంది సార్. హలో. హలో, వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. సార్. ఇప్పుడు నాకు వినిపిస్తుంది. ఇంతసేపు మీరు మాట్లాడినారేమో నాకు వినిపించలేదు. ఇప్పుడు నేను వినిపిస్తుంది కదా? రైట్ వినిపిస్తుంది సార్. రైట్ రైట్ రైట్. వెరీ గుడ్.
లాస్ట్ క్లాస్ మనము ఓకే కాంక్రీట్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చెప్తున్నాం కదా. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఐడియాస్ దట్ విచ్ వీ కెనాట్ కన్సీవ్ ఆర్ పర్సీవ్ విత్ అవర్ 5 సెన్సరీ ఆర్గాన్స్ ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్తున్నాము. నౌ కాంక్రీట్ నౌన్స్ అంటే మనం మన 5 సెన్సరీ ఆర్గాన్స్ తో మనం ముట్టుకోగలము, టేస్ట్ చేయగలము, అటువంటి వాటి మన కంటికి కనిపిస్తాయి, అటువంటి వాటిని కాంక్రీట్ నౌన్స్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనము డిఫరెన్స్ కూడా చేసుకున్నాము. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంక్రీట్ నౌన్స్ లో రాయమని చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ రిటర్న్. నౌ విల్ కమ్ టు కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్. దీనికి వచ్చామంటే వాట్ డూ యూ మీన్ బై కలెక్టివ్ నౌన్ అండ్ కాంపౌండ్ నౌన్? కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ఎ కలెక్టివ్ నౌన్ అండ్ కాంపౌండ్ నౌన్? కలెక్టివ్ నౌన్ అంటే ఏం రా అంటే ఐ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకి, ప్రతి ఊరికి పేరు ఉంటుంది. ఓకే, వాటి నౌన్ అని చెప్తాం. అయితే అవన్నీ ఒక మనిషికి ఒక పేరు, ఒక వస్తువుకి ఒక పేరు, ఒక ఊరికి ఒక పేరు. అయితే కలెక్టివ్ గా ఒక గుంపుకి ఒక పేరు ఉండింది అనుకోండి, ఆ గుంపు ఉంటేనే ఆ పేరు ఉంటుంది అన్నట్టు. అటువంటి దానికి మనం కలెక్టివ్ నౌన్ అంట. అంటే ఒక్క మనిషికి మనము పేరు కాదు, ఒక 2, 3, 4, 5 మందో కలిస్తే ఏర్పడేటటువంటి పేరుని కలెక్టివ్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెఫర్స్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్. సో మనం ఎలా చెప్పుకోవచ్చు? గ్రూప్ ఆఫ్ పీపుల్, అనిమల్స్, థింగ్స్ ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఓకే, అంటే ఒకరు ఉన్నారు, 2 కానీ 3 కానీ 4 కానీ 10 మంది కానీ 20 మంది కానీ, అది మనుషులే కావచ్చు, వస్తువులే కావచ్చు, లేదంటే అనిమల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ఆ కలెక్టివ్ గా ఉన్న వాటిని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ. ఆర్మీ అంటే ఒక మనిషిని ఆర్మీ అని చెప్పలేము, ఒక గ్రూప్ ఉండాలి. కనీసం 10 మంది సైనికులు కలిస్తే దాన్ని ఆర్మీ అవుతారు, 100 మంది సైనికులు కలిస్తే ఆర్మీ అవుతారు, కనీసం 2 ఉంటే ఆర్మీ అవుతారు. కానీ ఒక్క మనిషిని 1 మ్యాన్ ఆర్మీ అంటాం, ఎందుకంటే ఒకడే ఆర్మీ అవుతాడు అని. దట్ ఈస్ నాట్ ట్రూ. ఆర్మీ అంటే కంపల్సరిగా మోర్ దాన్ 1 ఉంటేనే ఆర్మీ అవుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ అన్నాం అనుకోండి, ఫ్యామిలీ కూడా ఇట్ కెనాట్ బి ఏ సింగిల్ పర్సన్. ఒక సింగిల్ పర్సన్ ని ఫ్యామిలీ అని చెప్పొచ్చా? ఇప్పుడు పెళ్లి కానీ ఒకడు ఉంటాడు, వాడు ఒక్కడే ఉంటాడు, వాడికి పిల్లలు ఉండరు, పెళ్ళాం ఉండదు, ఏముండదు, వాడు ఒక ఇంట్లో వంట చేసుకొని ఉంటాడు, అతన్ని మనం ఫ్యామిలీ అని చెప్పొచ్చా? చెప్పలేము. ఫ్యామిలీ అంటే కంపల్సరీగా భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కలిసి ఉంటేనే ఫ్యామిలీ అవుతుంది. అయితే ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ భార్య, భర్త, పిల్లలు, కనీసం వాళ్ళు 3, 4 ఉంటారు, అప్పుడు దాన్ని ఫ్యామిలీ అని చెప్తాం. దెన్ ఫ్లీట్. ఫ్లీట్ అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై ఫ్లీట్? ఫ్లీట్ అంటే కూడా గుంపు అని, ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం. ఓకే, గుంపుగా ఉన్నటువంటి షిప్స్ ని ఫ్లీట్ అని చెప్తాం అన్నట్టు. అదేవిధంగా ఫ్లాక్ అంటే జనరల్ గా గొర్రెలు, ఫ్లాక్ ఆఫ్ షిప్స్, ఫ్లాక్ ఆఫ్ అనిమల్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. అదేవిధంగా బంచ్ ఆఫ్ కీస్ అంటాం. ఓకే, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటాం. అంటే ఫ్లవర్స్ అన్ని కలిస్తే బంచ్ అవుతుంది. అదే కీస్, ఒక 10 కీస్ కలిపి ఒక కీ చైన్ చేసామనుకోండి, దాన్ని బంచ్ ఆఫ్ కీస్ అని చెప్తాం. అదేవిధంగా టీమ్ అంటే ఒక మనిషి కాదు, కనీసం 2, 3, 4, 5 మందో 10 మందో కలిస్తే అది టీమ్ అవుతుంది. సో వీటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్తాం. అర్థమైంది? ఇది కలెక్టివ్ నౌన్ అంటే అంటే ఒక మనిషి కాదు, ఒక కనీసం 2, 3, 10 మంది కలిసి ఉన్నటువంటి గుంపుని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ కాదు, ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఫిల్ ద బ్లాంక్స్ బిలో విత్ కలెక్టివ్ నౌన్స్. ఓకే, ఏ డాష్ ఆఫ్ వూల్స్. వూల్స్ అంటే ఏంటి? తోడేళ్ళు. తోడేళ్ల గుంపుని ఏమంటారు? తోడేళ్ల గుంపుని ఏమంటారు తెలుసా ఎవరికైనా? నో. ప్యాక్. ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటారు. ప్యాక్, PACK, ప్యాక్ ఆఫ్ వూల్స్. ఈవెన్ కార్స్ కూడా ప్యాక్ ఆఫ్ కార్స్ అంటాం. ప్లేయింగ్ కార్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్యాక్ ఆఫ్ కార్స్ అంటాము, ప్యాక్ ఆఫ్ వూల్స్ అని అంటాం. ఓకే, ఒకే పదాన్ని చాలా వాటికి కూడా ఉపయోగించచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఆ గుంపుని ఇక్కడ ప్యాక్ ఆఫ్ వూల్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్స్ ఏమంటాము? ఫ్లవర్స్ పూల గుచ్చము అంటాం కదా తెలుగులో, మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏమంటారు? ప్లీజ్ క్లియర్ వన్స్ అగైన్, ఇంకోసారి చెప్పండి. ఫ్లాక్ కాదు, బొకే. బంచ్ అని కూడా అనొచ్చు, కాకపోతే బొకే ఆఫ్ ఫ్లవర్స్ అనేది మోర్ యూస్, చాలా మంది ఎక్కువగా వాడతారు. బొకే స్పెల్లింగ్ ఏం చెప్పండి?
బొకే. బొకే తెలుసు కదా మీరు? BO. పిల్లలు కానీ ఏదైనా గిఫ్ట్ గా మనము బొకే ఇస్తుంటాం. దాంట్లో ఫ్లవర్స్ గుచ్చం ఉంటాయి కదా, దాన్ని బొకే అంటారు. బొకే స్పెల్లింగ్ చెప్పండి. BOQUE. BOU. రాసుకోండి ప్లీజ్, టేక్ డౌన్. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. BOUQUET. టీ సైలెంట్ అన్నట్టు. BOUQUET. బొకే ఆఫ్ ఫ్లవర్స్. బొకే ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ సెయిలర్స్. సెయిలర్స్ అంటే నావికులు. నావికుల గుంపుని ఏమంటారు? ఓడలో ఉంటారు కదా నావికులు. ఓకే, వాళ్ళ గుంపుని ఏమంటారు? ఎనీబడి, ఎనీ ఐడియా? ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. CREW. క్రూ, CREW. క్రూ ఆఫ్ సెయిలర్స్. క్రూ, CREW. రాసుకోండి ఇవన్నీ. ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. రాసుకుంటున్నారా? రాసుకుంటాం సార్. రాసుకుంటున్నాం సార్. రాసుకోండి. ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. నెక్స్ట్ వన్, ఏ డాష్ ఆఫ్ రాబర్ట్స్. రాబర్ట్స్ అంటే ఎవరు? దోపిడీదారులు. రాబర్ట్స్ అంటే ఓకే, థీవ్స్. ఆ దోపిడీ చేసేవాళ్ళు రోడ్డు పైన అడవుల్లో వాళ్ళని రాబర్ట్స్ అంట. థీఫ్ అంటే దొంగ. థీఫ్ కి రాబర్ కి తేడా ఉంది. థీఫ్ అంటే దొంగగా మీ ఇంట్లోకి వచ్చి తీసుకుపోయేవాడు, అంటే మీకు తెలియకుండా మీ వస్తువును దొంగలించేవాడు. ఓకే, రాబర్ మీకు తెలియకుండా దొంగలించాడు. మీ కత్తులు చూపించి, బాంబులు చూపించి, భయపడించి మీ దగ్గర నుంచి లాక్కుంటాడు, వాడు రాబర్. ఓకే, జనరల్ గా అడవుల్లో రోడ్ల పైన రాత్రిపూట కార్లలో పోయే వాళ్ళను ఆపి భయపడించి వాళ్ళ దగ్గర ఉన్న, అంటే వాళ్ళు కనిపిస్తుంటారంట, అయినా సరే మనం భయపడి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళని రాబర్ట్స్ అంటారు. ఓకే, మరి ఈ గుంపుని ఏమంటారు? రాబర్ట్స్ గుంపుని ముఠా అంటారు కదా మన తెలుగులో. దొంగల ముఠా, దొంగల ముఠా అంటారు కదా. మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏ బ్యాండ్ ఆఫ్, ఎస్ బ్యాండ్, ABAND, బ్యాండ్. బ్యాండ్ ఆఫ్ రాబర్స్. బ్యాండ్ ఆఫ్ రాబర్స్. ఈవెన్ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అని కూడా అంటాం. బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అని కూడా అంటాం. ఓకే, రాబర్ట్స్ కి కూడా బ్యాండే. మ్యూజిషియన్స్, మ్యూజిషియన్స్ అంటే ఈ డోలు ఇవన్నీ కొడుతూ ఉంటారు కదా, వాళ్ళ బ్యాండ్ అంటారు అన్నమాట. నెక్స్ట్ డాష్ ఆఫ్ స్టార్స్. స్టార్స్ అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై స్టార్స్? నక్షత్రాలు కదా. నక్షత్రాల గుంపుని ఏమంటారు? నక్షత్రాల గుంపుని తెలుగులో ఏమంటారు? నక్షత్రాల గుంపుని ఒక మంచి పదం ఉంది, పాలపుంత అంటారు కదా. విన్నారా పాలపుంత అని? నక్షత్రాల గుంపుని ఏమంటారు? పాలపుంత. మరి ఇంగ్లీష్ ఏమంటారు? గెలాక్సీ. వెరీ గుడ్, గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. GALAXY. రాసుకోండి అందరూ, GALAXY. గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. దెన్ డాష్ ఆఫ్ క్యాటిల్. క్యాటిల్. క్యాటిల్ అంటే ఏంటి? క్యాటిల్ పశువులు. పశువులు అంటే ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, బర్రెలు కావచ్చు, వీటినంతా కూడా క్యాటిల్ అంటాం కదా. ఈవెన్ మేకలు, గొర్రెలు, వీటిని కూడా క్యాటిల్ అంటే మనం పెంపుడు జంతువులు అనే అర్థం వస్తుంది క్యాటిల్. ఓకే, దీనికి ఏమనొచ్చు మనము? ఆ గుంపు ఆఫ్ క్యాటిల్. మంద అంటాం కదా తెలుగులో. ఆవుల మంద, ఎద్దుల మంద, బర్రెల మంద, మేకల మంద, మంద అంటాం కదా. మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ ఏమంటారు? ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. ఏమంటారు? హర్డ్. HERD. HEARD కాదు. HEARD మళ్ళీ హియర్ హర్డ్ అవుతుంది. ఓకే, వినడం, పాస్ట్ టెన్స్ ఆఫ్ హియర్. ఇదేమో HERD, హర్డ్ ఆఫ్ క్యాటిల్. హర్డ్ ఆఫ్ క్యాటిల్. అన్నిటి ముందర ఏ ఉంది అంటే ఇవన్నీ సింగులర్స్. ఇవన్నీ కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ గ్రూప్, దేర్ ఆర్ సో మెనీ, it is called collective noun, and collective noun is always a singular. Collective noun is always a singular. మీకు ఇప్పుడు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. ఏమరా అంటే
మీరు గూగుల్లో ఈ కలెక్టివ్ నౌన్స్ ని కలెక్ట్ చేయాలి, చాలా దొరుకుతాయి. గూగుల్ పోయినామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపించమంటారా? మీకు చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? కలెక్టివ్ నౌన్స్ అని కొట్టండి. కలెక్టివ్ నౌన్స్ మీకు మస్తు లిస్ట్ దొరుకుతుంది చూడండి. కలెక్టివ్ నౌన్స్ చూసారా? ఒకటి తీసి చూద్దామా మనం? ఎస్, ఇది చూడండి. ఏ బ్యాండ్ ఆఫ్ మెన్, చూడండి. ఏ బ్యాండ్ ఆఫ్ మెన్, ఏ క్యాస్ట్ ఆఫ్ యాక్టర్స్. యాక్టర్స్ ఈ యాక్టర్స్ అంటే సినిమాల్లో నటిస్తారు కదా, వాళ్ళని క్యాస్ట్ అంటారు. ఏ క్యాస్ట్ ఆఫ్ యాక్టర్స్. ఏ స్టాక్ ఆఫ్ లైబ్రేరియన్స్. ఏ సెంటెన్స్ ఆఫ్ జడ్జెస్. ఏ గ్యాలక్సీ ఆఫ్ బ్యూటీస్. ఇదేంటి బెవీ ఆఫ్ గర్ల్స్. ఏ కాయిర్ ఆఫ్ సింగర్స్. ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ఈ కలెక్టివ్ నౌన్స్. ఇంకా చూడండి మోస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దీనిపైన కొంత మీరు కనీసం ఒక 100 కలెక్ట్ చేయండి. ఓకే, కలెక్టివ్ నౌన్స్. వాట్ ఆర్ కలెక్టివ్ నౌన్స్? ఓకే, ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాడు. ఓకే, కనీసం ఒక 100 కలెక్ట్ చేయండి కలెక్టివ్ నౌన్స్. ఓకే సార్. చూడండి, ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఏ కాయిర్ ఆఫ్ సింగర్స్, ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ గుంపుని ఏమంటారు? క్లాస్ అంటారు. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, ఏ ప్యాక్ ఆఫ్ థీవ్స్. థీవ్స్ ని ప్యాక్ కూడా అంటారు చూడండి. గ్యాంగ్ అంటారు, ప్యాక్ అంటారు. ఏ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ ట్రూప్ ఆఫ్ డాన్సర్స్. అదేవిధంగా అన్ ఆర్మీ ఆఫ్ యాంట్స్. ఆర్మీ అంటే చూడు, యాంట్స్ ఏమంటారు? ఆర్మీ అంటారట. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ హర్డ్ ఆఫ్ డియర్, ఏ హైవ్ ఆఫ్ బీస్, ఏ లిటర్ ఆఫ్ పప్పీస్, ఏ మర్డర్ ఆఫ్ క్రోస్, ఏ ప్యాక్ ఆఫ్ హౌండ్స్, ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్, ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. స్కూల్ ఆఫ్ ఫిష్ అంటే చూడండి, ఫిష్ గుంపు ఉంటాయి కదా, దాన్ని స్కూల్ అంటారు. ఏ స్వామ్ ఆఫ్ లోకస్ట్. లోకస్ట్ అంటే తెలుసా మీకు? దాన్ని ఏమంటారు? మిడతలు అంటారు కదా, మిడతల గుంపు స్వామ్ అంటారు. ఏ టీమ్ ఆఫ్ హార్సెస్. హార్సెస్ టీమ్ అంటారు. ప్రైడ్ ఆఫ్ లయన్స్. లయన్స్ గుంపుని ప్రైడ్ అంటారు చూడండి. ఓకే, బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఇది ఆల్రెడీ చెప్తున్నాం. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ కి బంచ్ కూడా చెప్పుకోవచ్చు అని చెప్పాను నేను. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. షిప్స్ అంటే ఓడలు. ఓడల గుంపుని ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటారు. ఏ ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్. ఓకే, ట్రీస్ గుంపుని ఫారెస్ట్ అంటారు. ఏ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. ఏ ప్యాక్ ఆఫ్ కార్స్. సో కార్స్ కూడా ప్యాక్ అంటారు. ఏ ప్యాక్ ఆఫ్ ఇదేంటి లీసా ఏదో మరి, ఒకసారి చూడండి ఒకసారి. ఏ పేర్ ఆఫ్ షూస్. ఏ రేంజ్ ఆఫ్ లైస్. ఏ ప్యాక్ ఆఫ్ లైస్. ఇది ఇది నేను ఎక్కడే కనిపిస్తుంది, ఏందబ్బా అర్థం కాలే. ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. ఏ వ్యాడ్ ఆఫ్ నోట్స్. ఓకే, అదే ఇంకా ఉన్నాయి. ఏ ప్యాక్ ఆఫ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇంకో వెబ్సైట్, దీంట్లో మీకు 100 దొరకకపోతే ఇంకో వెబ్సైట్కి వెళ్ళండి. ఓకేనా? ఇంకో వెబ్సైట్కి పోతే మీకు ఇంకా దొరుకుతాయి. ఇట్లా 100 వరకు కలెక్ట్ చేయండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే, ఇది హోంవర్క్ అని అనుకోకండి, జస్ట్ ఫర్ ఫన్. డూ యూ డూ దట్? చేస్తారా మీరు ఆ పని? చేస్తాం సార్. ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, చాలా ఉంటాయి. 100 కలెక్ట్ చేయాలా సార్? 100 మినిమం. మీరు 200 చేసినా సంతోషమే. ఓకే, ఇట్స్ ఫర్ ఫన్. ఓకే అంతే కదా? ఇది జస్ట్ మీరు నేర్చుకోవడం కోసం అంతే. ఓకే, అదే హోంవర్క్ మీరు చేయకపోతే నేను కొడతా అట్లేం చెప్పను. ఇట్స్ ఫర్ ఫన్. ఓకే, చేస్తారా మరి? చేస్తాం సార్. మొబైల్ ఉంది, మొబైల్లో గూగుల్లో కొట్టినామంటే మోస్ట్ దొరుకుతాయి. అవన్నీ రాయండి, ఒకసారి రాస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది కదా. ఓకే, దానికోసం అన్న. ఓకే, రైట్. నెక్స్ట్ కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫౌండ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్. 2 కానీ అంతకంటే ఎక్కువ పదాలతో కలిపి ఏర్పడేటటువంటి కొత్త పదాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. కాంపౌండ్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మదర్ ఇన్ లా. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ మదర్ ఉంది, ఇన్ ఉంది, లా ఉంది. 3 పదాలు కలిపి కొత్త పదం ఏర్పడింది. మదర్ ఇన్ లా అంటే అత్త కదా. ఓకే, భర్త మొగుడిని మదర్ ఇన్ లా అంటారు. అలాగే భార్య తల్లిని మదర్ ఇన్ లా అంటారు. ఓకే, భార్య తల్లిని కానీ భర్త తల్లిని కానీ మదర్ ఇన్ లా అంటారు. ఓకే,
దెన్ స్కూల్ బస్. చూడండి ఇక్కడ కూడా రెండు పదాలు ఉన్నాయి, స్కూల్ ఉంది, బస్ ఉంది, రెండు కలిస్తే ఒక కొత్త పదం ఏర్పడింది. అలాగే బెడ్రూమ్, బెడ్రూమ్ కూడా ఇక్కడ కొత్త పదం ఏర్పడింది, బెడ్ రూమ్. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడు పదాల్లో చూడండి కొన్ని పదాల్లోనేమో హైఫన్ పెట్టాడు. మదర్ ఇన్ లాలో మూడు పదాలను సపరేట్ చేస్తూ హైఫన్ ఉంది ఉందా? అయితే స్కూల్ బస్ లో హైఫన్ లేదు, రెండు సపరేట్ గా ఉన్నాయి. ఓకే, అయినప్పటికీ అది ఒక ప్రత్యేకమైన అర్థం వస్తుంది. ఇంకోటి బెడ్రూమ్ పోయినామంటే రెండు సపరేట్ పదాలు అయినప్పటికీ కూడా వాటిని రెండు కలిపేశాం, వాటి మధ్యలో స్పేస్ అనేది లేదు. ఓకే, అంటే ఈ కాంపౌండ్ నౌన్స్ ని మనం మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి విత్ హైఫన్, వితౌట్ హైఫన్ అండ్ వితౌట్ స్పేస్. వితౌట్ హైఫన్, వితౌట్ స్పేస్. ఓకే, సో ఇట్లా మూడు రకాలుగా చేసుకోవచ్చు. అలాగే there are so many ways that we can make compound nouns. Compound nouns can be made up various types of combinations. Fill in the blanks in the table with compound nouns as indicated. One example of each kind is already done for you. Okay, example వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ టైప్ చూడండి, నౌన్ నౌన్. అంటే రెండు నౌన్సే, రెండు పదాలు నౌన్సే. ఓకే, స్కూలు నౌనే, బస్సు నౌనే, రెండు నౌన్లు కలిపి ఒక కొత్త నౌన్. అన్ని కూడా నౌన్సే తయారవుతాయి, కాకపోతే రకరకాలుగా అన్నాడు. చూడండి ఫస్ట్ నౌన్ నౌన్. ఓకే, స్కూల్ బస్ ఇచ్చారు. ఇంకేమన్నా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, మీరే చూద్దాం. రెండు నౌన్ అయింది అలా. రామ సీత. రామ సీత ఎందుకు కొత్తది అవుతుందా పదము? ఒక కొత్త పదం తయారు కావాలి, కొత్త పదం తయారు కావాలి. రామ నౌనే, సీత నౌనే. బట్ రామ సీత అంటే ఏంటి? ఇద్దరు సపరేటే కదా. ఇప్పుడు స్కూల్ చూడండి, స్కూల్ ఒక పదం ఉంది, స్కూల్ అంటే క్లాస్ రూమ్ సార్. వెరీ గుడ్, క్లాస్ రూమ్. క్లాస్ అన్నా నౌనే, రూమ్ అన్నా నౌనే. ఓకే, వెరీ గుడ్. అట్లా స్కూల్ నౌనే, బస్సు నౌనే, కానీ రెండు కలిపినప్పుడు అది ఒక ప్రత్యేక వస్తువు, కొత్త వస్తువు తయారైంది, కొత్త నౌన్ అన్నట్టు అది. ఓకే, స్కూల్ బస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి క్లాస్ రూమ్ అన్నారు. క్లాస్ ఒకటి ఉంది, రూమ్ ఒకటి, రెండు నౌన్సే. క్లాస్ రూమ్ అని పెట్టినప్పుడు మనకు కొత్త పదము తయారైంది. నెక్స్ట్ స్లేట్ పెన్సిల్. వెరీ గుడ్, స్లేట్ పెన్సిల్. వెరీ గుడ్, స్లేట్ పెన్సిల్. ఇంకా వాటర్ బాటిల్. వాటర్ బాటిల్. వెరీ గుడ్, వాటర్ బాటిల్. క్రికెట్ బాల్, లంచ్ బాక్స్. క్రికెట్ బ్యాట్. ఓకే, ఫుట్బాల్, ఫుట్బాల్. ఫుట్బాల్. ఇలా చాలా, ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్స్, ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్. అయితే రెండిట్లో కూడా నౌను నౌనే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకే, అయితే మొదటిది అడ్జెక్టివ్ అవుతుంది, రెండో పదం నౌన్ అవుతుంది, రెండు కలిపి ఒక కొత్త నౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్. సో బ్లాక్ అనేది అడ్జెక్టివ్, కలర్స్ అన్ని కూడా అడ్జెక్టివ్స్, బ్లాక్, బ్లూ, వైట్ ఇవన్నీ అడ్జెక్టివ్స్. బోర్డ్ అనేది నౌన్. సో బ్లాక్ బోర్డ్ అనేది ఒక కొత్త పదం తయారైంది. కెన్ ఎనీబడి టెల్ మీ సమ్ మోర్? స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ అనేది వర్బు కదమ్మా, స్విమ్మింగ్ అనేది వర్బు. ఓకే, స్విమ్మింగ్ పూల్ ఆ కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా ఆల్రెడీ. స్విమ్మింగ్ అనేది మనకు అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ వైట్ డాగ్. వైట్ డాగ్. ఓకే, బ్లాక్ డాగ్, వైట్ డాగ్. ఓకే, ఇవన్నీ బ్లాక్ బోర్డ్ లెక్కనే ఉన్నాయి. కొత్త రకం ఏమన్నా చెప్పు. ఫుల్ మూన్. ఫుల్ మూన్, FULL, ఫుల్ మూన్. ఫుల్ మూన్ ఇవి సపరేట్ ఉంటాయి. స్వీట్ షాప్. వెయిట్ వినండి, ఫుల్ మూన్ అనేది సపరేట్, అంటే స్పేస్ ఉంటుంది. ఫుల్ కి మూన్ కి మధ్యలో స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్ అంటే నాది అడ్జెక్టివే కదా. సాఫ్ట్వేర్, హార్డ్వేర్. ఓకే, స్వీట్ షాప్. స్వీట్ షాప్. అర్థం కాలే. స్వీట్ షాప్. స్వీట్ షాప్. ఓకే, వెరీ గుడ్. స్వీట్ షాప్. స్వీట్ అనేది అడ్జెక్టివే. ఓకే, స్వీట్ షాప్, సాఫ్ట్వేర్ ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ వన్ వర్బ్ ప్లస్ నౌన్. వర్బ్ ప్లస్ నౌన్ లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చా అంటే స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ అంటే వర్బ్ కదా అది, పూల్ అనేది నౌన్. స్విమ్మింగ్ పూల్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి. డాన్సింగ్ స్కూల్. ఏదమ్మా? డాన్సింగ్ స్కూల్. డాన్సింగ్ స్కూల్. డాన్స్ స్కూల్ అంటారా, డాన్సింగ్ స్కూల్ అంటారా? డాన్స్ స్కూల్. డాన్స్ స్కూల్. ఓకే, అది కూడా వర్బే. డాన్స్ అనేది కూడా వర్బే. డాన్స్ స్కూల్. వాషింగ్ బస్ స్టాప్. బస్ వర్బ్ కాదు కదా.
Running bus. నౌన్ ప్లస్ నౌన్ అవుతుంది, రెండు నౌన్లే. వాషింగ్ మెషిన్, Running bus. వాషింగ్ మెషిన్, వాషింగ్ మెషిన్ ఉంది కదా, వాషింగ్ అనేది వర్బు, మెషిన్ అనేది నౌన్. వాషింగ్ మెషిన్. ప్లే గ్రౌండ్. ప్లే, ఎస్, వెరీ గుడ్. ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్, ఓకే. ప్లే గ్రౌండ్, ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నౌన్ ప్లస్ వర్బ్. నౌన్ ప్లస్ వర్బ్. హెయిర్ కట్. హెయిర్ అనేది నౌన్, కట్ అనేది వర్బ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. Car driving. కబ్బోర్డా? కబ్బోర్డ్ రెండు నౌన్లే కదమ్మా, ఒకటి వర్బ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్. క్యాట్ వర్క్. క్యాట్ వాక్, వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. క్యాట్ వాక్, ఓకే. సన్ రైజ్. Car driving. కార్డ్ బోర్డ్ రాదమ్మా, కార్డ్ బోర్డ్ రెండు కూడా నౌనే అవుతాయి, రెండు. కార్డు నౌనే అవుతుంది, బోర్డు నౌనే అవుతుంది, వర్బ్ ఉండాలి మనకు. అవే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ అన్నాను, సన్ అనేది నౌను, రైజింగ్ అంటే వర్బ్ కదా, సన్ రైజ్. ఇంకోటి రెయిన్ ఫాల్. రెయిన్ ఫాల్, RAIN, రెయిన్ అనేది నౌన్, ఫాల్ అంటే పడ్డం, వర్బ్, రెయిన్ ఫాల్. వీటిని మనం ఏమంటాము, కాంపౌండ్ నౌన్స్ అంటారు. అర్థమైందా కాంపౌండ్ నౌన్స్? డిడ్ యు అండర్స్టాండ్ కాంపౌండ్ నౌన్స్? Yes, sir. Yes, sir. Shall we go to the next one? నెక్స్ట్ దానికి పోదాం. కాంపౌండ్ నౌన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇది చాలా ఈజీ. ఓకే, కౌంటబుల్ నౌన్స్ అంటే ఏమిటంటే అంటే మనము లెక్క పెట్టగలిగినటువంటి నౌన్స్, లెక్క పెట్టలేనటువంటి నౌన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటబుల్ నౌన్స్ ఆర్ పీపుల్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ ఎట్సెట్రా which can be counted. Such nouns can be singular or plural. ఈ కౌంటబుల్ నౌన్స్ సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్. ఇప్పుడు బ్రదర్ అన్నాం అనుకోండి, మనం లెక్క పెట్టచ్చు కదా. హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్? నీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఎన్ని సిటీస్ నువ్వు చూసావు? సిటీస్. మౌస్, మైస్. ఓకే, మౌస్ అంటే ఎలుక, మైస్ అంటే ఎలుకలు. దీస్ కెన్ బి కౌంటెడ్ ఇన్ నంబర్స్ యాజ్ ఇన్ 2 brothers, 3 cities, 3 mice, అట్లా. ఓకే, వాటిని కౌంట్ చేయగలం. మరి అన్కౌంటబుల్ అంటే ఏమిటా అంటే వాటిని వేళ్లతో లెక్క పెట్టలేము, మేబీ కొలవగలం. ఆర్ కాన్సెప్ట్స్, సబ్స్టెన్సెస్ ఎట్సెట్రా. కాన్సెప్ట్స్ కావచ్చు, సబ్స్టెన్సెస్ అంటే అవి వస్తువులే, బట్ వీ కెనాట్ కౌంట్, విచ్ కెనాట్ బి కౌంటెడ్ బికాస్ దే కెనాట్ బి డివైడెడ్ ఇంటూ సెపరేట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ అనేది నౌనే, బట్ వాటర్ని మనం కౌంట్ చేయగలమా? మీ ఊర్లో ఎన్ని వాటర్లు ఉన్నాయి? చేయలేం కదా. No, sir. ఎంత వాటర్ ఉంది అని చెప్పొచ్చు. వీ కెన్ మెజర్. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే 1 liter ఆఫ్ వాటర్, 1 bottle ఆఫ్ వాటర్. ఓకే, ఇట్లా లెక్క పెట్టచ్చు. కానీ 2 వాటర్లు, 3 వాటర్లు అని లెక్క పెట్టడానికి లేదు. బట్ వీ కెన్ సే మా ఇంట్లో 2 బెడ్లు ఉన్నాయి, లేకపోతే ఒక 20 పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నాము, మా ఇంట్లో తాతయ్యలు 2 ఉన్నారు, మా అమ్మ నాన్న ఒకరు, మా నాన్న ఒకరు, 2 తాతయ్యలు ఉన్నారు. ఇవన్నీ కౌంటబుల్. ఓకే, బట్ వాటర్ ని మనం కౌంట్ చేయలేము. వాటర్ కెన్ బి మెజర్డ్. అదేవిధంగా మిల్క్ ని మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. సో అగైన్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్. బ్రెడ్ ని కూడా మనం లెక్క పెట్టలేము. అండ్ యూ కెన్ సే సార్ బ్రెడ్ ని లెక్క పెట్టచ్చు కదా. నో, బ్రెడ్ ఎంత చేస్తే అంత, ఎంత పిండి చేస్తే అంత బ్రెడ్ అవుతుంది. దాన్ని కోసి పీసులు చేస్తారు. యూ కెన్ సే 1 piece of bread, but bread cannot be counted. ఓకే, బ్రెడ్స్ అనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 పీసులు బ్రెడ్ ఉంది అనుకోండి, వాటిని బ్రెడ్స్ అంటామా? ప్లూరల్ ఉండదు. 10 పీసులు బ్రెడ్ అయినా బ్రెడ్డే, 1 పీసు బ్రెడ్ అయినా బ్రెడ్డే, చిన్న ముక్క అయినా కూడా బ్రెడ్డే, చిన్న ముక్క అయినా బ్రెడ్డే. వాటర్ కూడా అంతే. ఇప్పుడు ఒక గ్లాస్ లో ఉన్నదాన్ని వాటర్ అంటాము, ఒక చెరువులో ఉన్నదాన్ని కూడా వాటర్ అనే అంటాం, వాటర్స్ అనం. దెర్ ఈస్ నో ప్లూరల్. మిల్క్ కూడా అంతే. ఒక గ్లాస్ లో ఉండేదాన్ని మిల్క్ అని అంటాము, ఒక చెంబులో ఉండేదాన్ని కూడా మిల్క్ అని అంటాం. మిల్క్ సనం. అర్థమైందా మీకు? ఆయిల్ కూడా అంతే. ఆయిల్ కెనాట్ బి కౌంటెడ్. అన్కౌంటబుల్ నౌన్స్ కెన్ హౌఎవర్ బి క్వాంటిఫైడ్ విత్ అడిషన్ ఆఫ్ కౌంటబుల్ నౌన్స్. అయితే వీటిని ఎలా కౌంటబుల్ చేయొచ్చు అంటే క్వాంటిఫై చేయొచ్చు. క్వాంటిఫై అంటే ఎలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది కౌంటబుల్ కాదు, బట్ వీ కెన్ సే ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాసు వాటరు. 2 glasses
ఆఫ్ వాటర్. చూడండి, అంటే ప్లూరల్ దేనికి వచ్చింది, గ్లాసెస్ వచ్చింది కానీ వాటర్స్ రాలే. మనం జనరల్గా టీ షాప్ పోతే, ఓకే, హోటల్ పోతే మనం ఎలా ఆర్డర్ చేస్తాము, ఒక 5 మంది పోయినాం అనుకోండి, 5 టీలు ఆర్డర్ చేయాలి. ఎలా ఆర్డర్ చేస్తాం చెప్పండి? హౌ డు ఆర్డర్ టీ? టీ షాప్లో టీ ఎలా ఆర్డర్ చేస్తారు మీరు? 2 టీలు ఇవ్వండి అంటాం కదా, అంతేనా? ఇంకెలా అంటారు మీరు? 2 టీలు తీసుకురండి, 4 టీలు తీసుకురండి. దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? గెట్ మీ 4 టీస్, అంతేనా? బ్రింగ్ మీ 4 టీస్. టీ అనేది ప్లూరల్ కాదు, టీస్ అనేది లేనే లేదు. దెన్ హౌ షుడ్ యూ ఆర్డర్? గెట్ మీ 5 గ్లాసెస్ ఆఫ్ టీ, 5 కప్స్ ఆఫ్ టీ, 5 బాటిల్స్ ఆఫ్ వాటర్, 5 బాటిల్స్ ఆఫ్ వాటర్. అంతేగాని 5 వాటర్స్, 5 టీస్, 5 మిల్క్స్, 5 బ్రెడ్స్ అని చెప్పొద్దు అన్నమాట. ఓకే, ఎలా చెప్పాలి? ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, 1 లీటర్ ఆఫ్ మిల్క్, 1 బాటిల్ ఆఫ్ మిల్క్, 1 బాటిల్ ఆఫ్ మిల్క్, 1 కప్ ఆఫ్ మిల్క్, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, 2 లోవ్స్ ఆఫ్ బ్రెడ్, 2 లోవ్స్ ఆఫ్ బ్రెడ్. లోఫ్ అంటే ఒక పీస్ బ్రెడ్. మనం బేకరీకి పోయి బ్రెడ్ కొంటే వాడు కోసిస్తాడు కదా, ఆ ఒక్క పీస్ ని లోఫ్ అంటారు. ఏమంటారు? లోఫ్, LOAF, LOAF, లోఫ్. దానికి ప్లూరల్ వచ్చి లోవ్స్, LOAVES. 2 లోవ్స్ ఆఫ్ బ్రెడ్, 3 బాటిల్స్ ఆఫ్ ఆయిల్. ఆ బాటిల్స్ ఆఫ్ ఆయిల్ కూడా ప్యాకెట్స్ వచ్చేసినాయి, 3 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్. ఓకే, 5 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్, బాటిల్స్ ఆఫ్ ఆయిల్ అని చెప్పాలి. కానీ ఆ 3 ఆయిల్స్, 3 బ్రెడ్స్, 3 మిల్క్స్, 5 వాటర్స్, 5 టీస్ అని చెప్పరాదు. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ కూడా మనం క్వాంటిఫై చేయవచ్చు. ఓకే, కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సారీ, ఎగ్జాంపుల్స్ కాదు, ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, చిన్న ఎక్సర్సైజ్. క్వాంటిఫై ద ఫాలోయింగ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ అయితే మనము దాన్ని క్వాంటిఫై చేయాలి, అన్కౌంటబుల్ నౌన్స్, అండ్ మేక్ దెమ్ కౌంటబుల్ అయ్యే విధంగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్. లగేజ్ చూడండి, 1 బ్యాగ్ ఉన్న లగేజే, 2 బ్యాగులు ఉన్న లగేజే, 10 బ్యాగులు ఉన్న లగేజే, లగేజెస్ అనం. ఓకే, మరి ఇప్పుడు లగేజ్ ని మనము క్వాంటిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు? కెన్ ఎనీబడీ టెల్ మీ? రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకుని రాసుకోవాలి చెప్పేటప్పుడు. ఏ సాక్ ఆఫ్ లగేజ్. సాక్ అంటే సంచి, ఒక సంచి లగేజ్ అని అర్థం. ఏ బ్యాగ్ ఆఫ్ లగేజ్ అని కూడా చెప్పచ్చు. ఏ సాక్ ఆఫ్ లగేజ్, SACK, ఏ సాక్ ఆఫ్ లగేజ్. నెక్స్ట్ వన్, ఫర్నిచర్. ఫర్నిచర్ చూడండి, ఇంట్లో 1 కుర్చీ ఉన్న ఫర్నిచరే, 10 కుర్చీలు ఉన్న ఫర్నిచరే, ఫర్నిచర్ సనం. మరి ఫర్నిచర్ ని మనం క్వాంటిఫై చేయాలంటే ఏం చేయాలి? ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్, పీస్, PIEC, ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్. దెన్ జ్యూస్ ని ఎలా చేయొచ్చు? ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్, లేదంటే ఏ కప్ ఆఫ్ జ్యూస్. ఓకే, ఎట్లానే ఏ బాటిల్ ఆఫ్ జ్యూస్, BOTTLE, బాటిల్ ఆఫ్ జ్యూస్. రాసుకుంటున్నారా? హలో, రాసుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. బాటిల్ ఆఫ్ జ్యూస్, BOTTLE, బాటిల్ ఆఫ్ జ్యూస్. పేపర్ చూడండి, పేపర్ సింగులర్ లో పేపర్స్ అంటాం కదా, పేపర్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ముక్క, మీరు నోట్బుక్ లో చిన్న ముక్క చించండి, దాన్ని ఏమంటారు? పేపర్ అంటారు కదా. A piece of paper. ఒక పెద్ద పేపర్, దాన్ని ఏమంటారు? పేపర్. దాన్ని కూడా పేపర్ అని అంటాం. ఓకే, పేపర్ అనకూడదు. మనం అంటాం, సార్ నేను 5 పేపర్లు రాసినాను సార్, లేకపోతే 10 అడిషనల్ పేపర్లు రాసినాను సార్ అంటాం, అనకూడదు. ఓకే, పేపర్ అంటే. మరి పేపర్ని క్వాంటిఫై చేయాలంటే ఏం చేయాలి? ఓకే, పేపర్ని క్వాంటిఫై చేయాలంటే ఏం చేయాలా? ఏ పీస్ ఆఫ్ పేపర్, ఏ రోల్ ఆఫ్ పేపర్, ఏ షీట్ ఆఫ్ పేపర్, రకరకాలుగా చెప్పండి. ఓకే, ఏ పీస్ ఆఫ్ పేపర్, PIEC, చిన్న ముక్క. లేదంటే ఏ షీట్ ఆఫ్ పేపర్, షీట్. ఓకే, ఏ షీట్ ఆఫ్ పేపర్, లేదంటే ఏ రోల్ ఆఫ్ పేపర్, రోల్. ఇప్పుడు మనం ATM పోతే రోల్ ఉంటుంది కదా, దాన్ని ఏ రోల్ ఆఫ్ పేపర్ అంటాం, రోల్ ఆఫ్ పేపర్. ఏ షీట్ ఆఫ్ పేపర్, ఏ పీస్ ఆఫ్ పేపర్, ఏదైనా రాసుకోవచ్చు. PIEC, పీస్. షీట్, SHEET, షీట్.
roll, roll, roll of paper, sheet of paper, roll of paper, piece of paper. Next glue. Glue అంటే ఏంది? Glue అంటే ఏంది? Glue అంటే గమ్, బంక. గమ్ బాటిల్ అంటాం కదా, గ్లూ బాటిల్. దీని ఎలా చెప్పచ్చు? ఏ ట్యూబ్ ఆఫ్ గ్లూ. ఏ ట్యూబ్ లో వస్తే కదా ట్యూబ్ అంటాము, లేదంటే బాటిల్ ఆఫ్ గ్లూ అనొచ్చు. ఓకే, బాటిల్ ఆఫ్ గ్లూ అనొచ్చు, లేదంటే ట్యూబ్ ఆఫ్ గ్లూ అని కూడా అనొచ్చు. ఏ ట్యూబ్ ఆఫ్ గ్లూ. నెక్స్ట్ వన్ బటర్. బటర్ అంటే ఏంటి? బటర్ అంటే వెన్న. ఎలా అనొచ్చు బటర్ ని? ఏ స్పూన్ ఆఫ్ బటర్, ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్. మామూలుగా టీవీల్లో వంట చేసి చెప్తుంటారు కదా, అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 1 గ్లాస్ ఆఫ్ బటర్, ఇట్లా కూడా చెప్పచ్చు. ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్. TABLE టేబుల్, SPOON స్పూన్ ఆఫ్ బటర్. కాఫీ. కాఫీని ఎలా చెప్పచ్చు? ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ కప్ ఆఫ్ కాఫీ, CUP కప్ కాఫీ. షుగర్. షుగర్ ఎలా చెప్పచ్చు? ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్, ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్, లేదా 1 గ్లాస్ ఆఫ్ షుగర్, ఏ కప్ ఆఫ్ షుగర్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్, ఏ కప్ ఆఫ్ షుగర్, ఇట్లా. ఒకటే ఉండాలనేం లేదు, చాలా రకాలుగా చెప్పచ్చు. నేను మనీని ఎలా చెప్పచ్చు? ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ, ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ. పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ, పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ. ఏ పాకెట్, అన్నిటికీ ఏ ఉండాలి చూడండి. ఏ పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ, ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ, ఇట్లా. ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పచ్చు? ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ PIEC, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీంతో మనం నౌన్ చేసాము, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా మనం సెకండ్ లెసన్ లో గ్రామర్ కంటిన్యూ చేస్తాము. ఓకే, సెకండ్ లెసన్ లో గ్రామర్ ఏముంది మనకు? ఇటుకే వచ్చినాం. సెకండ్ లెసన్ లో గ్రామర్ వచ్చి ప్రొనౌన్ ఉంది. నౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ప్రొనౌన్. ఈరోజు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? మీకు హోంవర్క్ ఇచ్చాను, హోంవర్క్ చేసుకురావాలి. ఏమి ఇచ్చాను హోంవర్క్? కనీసం 100. మీరు అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే చాలా సంతోషపడతారు. ఓకే, కనీసం 100. ఓకే, యూ విల్ గెట్ ఇట్ ఇన్ గూగుల్లో పోతే కలెక్టివ్ నౌన్స్ అని కొడితే మోస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి. మీకు రకరకాల పదాలు, 100 కాదు కొన్ని వేల పదాలు దొరుకుతాయి, కొన్ని వేల పదాలు దొరుకుతాయి. అవన్నీ ఒకసారి మీరు రాసుకున్నారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే రైట్. ఈవెన్ నాకు తెలియని కూడా కొన్ని ఉండొచ్చు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటా ఇప్పుడు. రైట్, ఎనీ డౌట్స్? ఇంకా 1 minute ఉంది, క్లోజ్ అయిపోతుంది. 1 minute 12 seconds ఉంది, 10 seconds. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ టెక్స్ట్ నోట్స్ లో రాయాలా సార్? రాయండి అమ్మా, టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ లో రాయండి, లేదంటే కనుక ఒక సపరేట్ నోట్స్ పెట్టుకుని ఇవన్నీ గ్రామర్ రాసుకోండి. మీకు ఎగ్జామ్ లో ఇవన్నీ చాలా పనికొస్తాయి. ఎగ్జామ్ లో సమ్మరీస్ అని దాంట్లో రాయండి, అదే నోట్బుక్ లో రాయండి, ఏం కాదు. అదే నోట్స్ లో గ్రామర్ కూడా రాయాలా? రాయండి అమ్మా, రాయండి, అదే నోట్స్ లో రాయండి. టెక్స్ట్ బుక్ లో వద్దా సార్? టెక్స్ట్ బుక్ లో కూడా రాసుకోవచ్చు, ఏం కాదు, కానీ అయితే నోట్ బుక్ లో రాసుకుంటే బాగుంటుంది. టెక్స్ట్ బుక్ లో కూడా రాయండి, ఆడ రాయండి, 2 చోట్ల రాయండి. ఓకే, సార్ రాయడం ప్రాక్టీస్ చేయాలా మీరు? రాస్తూ టెక్స్ట్ బుక్ లో రాస్తే ఓన్లీ ఆ పదం రాస్తే అయిపోతుంది అది. బట్ యూ హావ్ టు రైట్. నోట్ బుక్ లో రాయడం ద్వారా మీకు ప్రాక్టీస్ అవుతుంది. రాసి ఫోటో కొట్టి పంపించాలా సార్? పంపించండి అమ్మా.
సరే రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి చెప్పండి. అయిపోతుంది టైం, కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది, క్లోజ్ అయిపోతుంది.